అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వసంత మానసం. రచయిత కె విశాల గారు. ఇక కథలోకి వెళితే, వసంతకు పెళ్లి కుదిరిందట. చేతిలో ఉన్న శుభలేఖ ఆ వార్తను దృఢపరిచింది. నాకు చాలా సంతోషం కలిగింది. వసంత నేను ఒకే కాలేజీలో చదువుకున్నాము. నేను డిగ్రీ తర్వాత పై చదువులు చదవడం కుదరక టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్గా జీవితంలో స్థిరపడిపోయాను. నేను సాధిద్దామనుకున్నది సాధించకుండా జీవితంతో రాజీ పడిపోయాను. కానీ వసంత మటుకు పై చదువులు కొనసాగించింది. నిజానికి వాళ్ళ ఇంట్లో ఎవరికీ అలా చదవడం ఇష్టం లేదు. వాళ్ళ అన్నయ్యలు ఆమె చదువును వ్యతిరేకించారు. ఆడపిల్ల చదివి ఏం చేయాలి అని ఈసడించుకున్నారు. ఎంత చదివినా పరాయి ఇంటికి పోయేదే కదా అని ఆమె తల్లిదండ్రులు కూడా వాపోయారు. ఇలా ఆడపిల్లను చదివిస్తూ ఉంటే మాకొచ్చే ఆస్తిపాస్తులన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతాయి అని ఒక వదిన అనడం కూడా నాకు తెలుసు. ఎవరు ఎన్ని అన్నా వసంత తన పంతం మానలేదు. అన్నం మానేసింది, మొండికేసింది. చివరికి ఆమె పట్టుదల ముందు ఆమె తల్లిదండ్రులు తలవంచక తప్పలేదు. చుట్టుప్రక్కల వారు జోక్యం చేసుకొని ఆమె అన్నయ్యలకు తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. అలా వసంత పట్టుదలకు మారుపేరుగా చదువుకు అంకితమైపోయింది. చదువుల సరస్వతి అని మా స్నేహితురాళ్ళు ఆమెను ఎక్కిరించేవాళ్ళు ఈర్ష్యతో. ఇదంతా 10 ఏళ్ల క్రిందటి మాట. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఉద్యోగం వెతుక్కుంటూ కర్నూలుకు వచ్చేశాను. వసంత పై చదువులకంటూ బిజీగా ఎక్కడెక్కడో తిరిగేది. 1-2 సంవత్సరాలు ఉత్తరాలు రాసింది. కానీ నేను బిజీగా ఉండటం వలన జవాబు కూడా ఇవ్వలేకపోయాను. మరి సంసారం, పిల్లలు. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత నా అడ్రస్సు వెతుక్కుంటూ వచ్చిన శుభలేఖ నాకు స్వాతి చినుకుల ఆనందం కలిగించింది. పెళ్ళి ఎక్కడా అని వెతికాను. కడపలో. ఎప్పుడు అని చూశాను. అరే, రేపు ఉదయమే, టైం లేదు. వెంటనే మా హెడ్ మాస్టర్ గారిని కలిసి పరిస్థితి వివరించి సెలవు చీటీ ఇచ్చి ఇంటికి బయలుదేరాను. కడపలో ఆ కళ్యాణ మండపం కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు. చాలా ఖరీదైన కళ్యాణ మండపం. వసంత వెడ్స్ వెంకట్ ఆ బోర్డు చదివి ఆమె పెళ్లి మండపానికే వచ్చినట్లు నిశ్చయించుకొని మెట్లెక్కి మండపంలోకి ప్రవేశించాను. ఎదుర్కోలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వసంత రివటలాగా కాలేజీ రోజుల్లో ఉన్నట్లే ఉంది. ఆమె వయసు 30 దాటిందని నాకు తెలుసు. చూసేవాళ్ళు ఆమెకు 25 సంవత్సరాలు ఉంటాయనుకుంటారేమో. వసంత వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు. కానీ అక్కడ చూస్తే పెళ్ళి చాలా ఆర్భాటంగా జరుగుతున్నది. బహుశా పెళ్లి కొడుకు వాళ్ళు పట్టుబట్టి ఉంటారు. ఇంతలో రమేష్ నన్ను గుర్తుపట్టి విష్ చేశాడు. మీరు శాంతి కదండి, చెల్లాయికి క్లాస్మేట్. సంతోషం, కూర్చోండి ఆహ్వానించాడు నవ్వుతూ. ఓ రమేష్ గారా, బాగా కనుక్కున్నారు. బస్సు కొంచెం ఆలస్యమైంది. వసంత బిజీగా ఉంది నవ్వుతూ చెప్పాను. మీరు ముందు టిఫిన్ తినండి, భోజనాలకు ఆలస్యం ఉంది. ఒకేసారి భోంచేస్తాలేండి. నో, టిఫిన్, కాఫీ రెడీగా ఉంది. రండి, క్రింద డైనింగ్ టేబుల్ చూపిస్తాను అంటూ రమేష్ నన్ను బలవంతంగా కిందకు తీసుకొచ్చి వంటల మేనేజర్కు చూపించి వెళ్ళిపోయాడు. నా ముందు ప్లేట్లో 2 రకాల స్వీట్లు, మిర్చి బజ్జీ, వడలు ఉన్నాయి. తినసాగాను, పారేయడం ఇష్టం లేక. ఇంతలో కాఫీ తెచ్చి ఇచ్చారు. కాఫీ సిప్ చేస్తూ ఉన్నాను. వంట ఇంట్లోంచి ఏదో గలాటా వినిపించసాగింది. కుతూహలం కొద్దీ కొంచెం లోపలికి పోయి చూశాను. అక్కడ ఒక యువతి ఏడుస్తున్నది. ఆమె వీపు మీద కొట్టారు. అక్కడ ఉన్నవాళ్ళు తిడుతున్నారు. దొంగది, పోలీసులకు అప్పజెప్పండి. చిన్నవాళ్ళు చిన్న బుద్ధులు. నీకు కడుపు నిండా తిండి పెట్టాం కదే, మళ్ళీ ఈ దొంగ బుద్ధులెందుకు? వంట మేనేజరు జుత్తు పట్టుకొని కొడుతూ అడిగాడు. తప్పైపోయిందయ్యా, ఆకలి వేసింది ఏడుస్తూ చెప్పింది ఆమె. కడుపు నిండా తిన్నావు కదటే దెయ్యమా, ఇంకా ఆకలా? అతను కోపంగా అన్నాడు. నాకు కాదయ్యా, నా బిడ్డలకు. ఇంట్లో నాకు 4 బిడ్డలున్నారు. వాళ్ళు ఆకలితో నకనకలాడుతున్నారు. నేను తింటే వాళ్ళ కడుపులు నిండుతాయా? అందుకే ఈ కాస్త పొట్లం కట్టుకొని తీసుకుపోతున్నాను దీనంగా చెప్పింది ఆమె. ముష్టి అడిగితే వేసేవాళ్ళం కదే. అయినా అంట్లు తోమడానికి ఎవరినన్నా మంచి వాళ్ళని పట్టుకురమ్మంటే నీలాంటి దొంగ వెధవల్ని తెచ్చిందానికి మా వెధవని చెప్పు తీసుకొని కొట్టాలి. నీ పేరేంటి? అతను చిందులు తొక్కు అడుగుతున్నాడు. పార్వతి అయ్యా,
మేం కూడా బాగానే బతికినోళ్ళమయ్యా. నా మొగుడు జబ్బు పడ్డాడు, లేకపోతే రిక్షా తొక్కి సంపాదించేవాడు ఏడుస్తూ చెప్పింది. వాళ్ళు ఇంకేవో తిడుతున్నారు. పార్వతి అన్న మాట వినగానే నాకు ఏవో ఆలోచనలు తొలుస్తున్నాయి. కొన్నేళ్ల క్రిందట నేను స్కూల్లో ప్రవేశించిన కొత్తల్లో అనుకుంటాను ఆ సంఘటన జరిగింది. టీచర్, నేను చదువు మానేస్తున్నాను, పార్వతి చెప్పింది. నేను ఉలిక్కిపడి పార్వతి వంక చూశాను. పాలుగారే బుగ్గలతో చిదిమి దీపం పెట్టుకునేటట్లు చాలా అందంగా ఉంది. చాలా అణకువగల పిల్ల. చదువులో చాలా చురుకుగా ఉండేది. 8వ క్లాస్ ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యి 9వ తరగతి చదువుతున్నది. పార్వతి, జోక్ చేయడానికి కూడా హద్దు పద్దు ఉండాలి. ఎప్పుడూ అలా మాట్లాడకు, కోపంగా చెప్పాను. కాదు టీచర్, నిజంగానే మానేస్తున్నాను. ఈసారి పార్వతి కళ్ళల్లోంచి కొన్ని కన్నీటి చుక్కలు చెంపల మీదుగా జారిపడ్డాయి. అదేంటి పార్వతి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఆశ్చర్యంగా అడిగాను. నేను తీసుకోలేదు టీచర్, మా ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు. నాకు పెళ్లి కుదిరింది. ఇంకా చదువు మాన్పించి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నారు ఏడుస్తూ చెప్పింది పార్వతి. చీచి, ఇంత చిన్న వయసులో పెళ్ళేంటి? నువ్వింకా మైనర్వి కదా. తప్పు, కోపడ్డాను, నచ్చజెప్పాను. దానికి సమాధానంగా వాళ్ళమ్మ మరునాడు స్కూలుకు వచ్చింది. చూడు టీచరమ్మ, మా కులంలో పెద్ద మనిషి కాగానే పెళ్లి చేయడం ఆచారం. మేము ఇంకా ఆలస్యం చేశాము. నువ్వు లేనిపోని కబుర్లు చెప్పి దాని మనసు విరిచి దాని జీవితం పాడు చేయకు, కసిరింది ఆమె. చూడు కాళీ, ఈ కాలం పెళ్లి కంటే కూడా ఆడపిల్లకు చదువు చాలా ముఖ్యం. పెళ్ళిదేముంది, వయసు రాగానే అవుతుంది. కానీ చదువు మటుకు ఎప్పుడు పడితే అప్పుడు రాదు. చదువు రాని వాడు 2 కాళ్ళ వింత పశువు అంటూ చెప్పబోయాను. కాళీ నా మాటలు వినిపించుకోలేదు. తీవ్ర స్వరంతో అంది. ఇదంతా మీ పిచ్చి. నేను చదువుకున్నానా? మా అమ్మ చదువుకుందా? మా అమ్మమ్మ చదువుకుందా? మా వంశంలో ఎవరికీ చదువు లేదు. కానీ మాకేం తక్కువయింది? పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాత గొంతు దాకా చదువుకున్నా ఎవరు అడగరు. వివాహం విద్యనాశాయ, శోభనం సర్వనాశాయ అని వినలేదా? పెళ్లికి చదువుకు సరిపోదు. సంసార లంపటంలో పడితే చదువు అస్సలు ముందుకు సాగదు. అయినా పార్వతికి వయసేం ముదిరిపోయింది? 14 ఇంకా రాలేదు. 18 ఏళ్లలోపు పెళ్లి చేయడం నేరం కూడా. బాల్య వివాహాన్ని చట్టం నిషేధించింది. నచ్చజెప్పబోయాను. అమ్మా, నే చదువుకుంటానే, టీచర్ చెప్పింది నిజం, పార్వతి చెప్పింది. ఛస్, నోర్మొయ్, మన కులాచారం టీచరమ్మకేం తెలుసు? ఇంకా కొన్ని రోజులు నిన్ను ఇలానే వదిలేస్తే మన కులం వాళ్ళు మనల్ని వెలివేస్తారు. చూడు శాంతి టీచరమ్మ, చదువు ఎందుకు చదువుకోవాలమ్మా? నాకు తెలియకడుగుతాను. చదువుకున్నోళ్ళందరికీ కలెక్టర్ ఉద్యోగాలు వస్తున్నాయా? చదువుకోని మహారాజులు ఎంతమంది లేరు? కాళీ అడిగింది. చదువుకుంటే ప్రపంచ జ్ఞానం వస్తుంది, మన తెలివి పెరుగుతుంది, జీవితంలో మోసపోకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అంతేకాదు, నువ్వు అన్నట్లు ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. ఉద్యోగం చేసుకొని గౌరవంగా బ్రతకచ్చు అంటూ చదువు ఆవశ్యకత గురించి ఓ 10 నిమిషాలు ఉపన్యాసం ఇచ్చాను. కాళీ, పార్వతి విన్నారు. కానీ నా ఉపన్యాసం ఏమాత్రం వారి మీద ప్రభావం చూపలేదని 2 రోజుల తర్వాత తెలిసింది. పార్వతి చదువు మానేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను. పదండి పోలీసులకు అప్పగిద్దాం అంటూ ఆమెను ఈడ్చుకుపోతున్నారు. పార్వతి ఏడుస్తున్నా వినకుండా. ఆగండి, ఆమెని వదిలిపెట్టండి, గట్టిగా అరిచాను. మేడం, ఇది దొంగతనం చేసింది. మేము చూడకపోతే ఇంకెన్ని దొంగిలించేదో మేనేజర్ అంటున్నాడు. నేను అటువంటి దాన్ని కాదన్నా. ఆకలి వేసింది, పార్వతి రోధిస్తున్నది. చూడండి, ఆకలి అన్ని అనర్థాలకు మూలం. ఆమెని వదిలిపెట్టండి. దొరికితే దొంగలు, లేకపోతే దొరలు. మనలో పట్టుబడని దొంగలు చాలామంది ఉంటారు అంటూ వాతపెట్టాను. ఎందుకో నన్ను, నా అవతారం చూసి మేనేజర్ ఆమెను వదిలేశాడు. మీకు ఈమె తెలుసా మేడం? అడిగాడు కాస్త కోపంగా. పార్వతి అని నా స్టూడెంటు ఒకప్పుడు అని చెప్పాను. ఆ మాటకు ఏడుస్తున్న పార్వతి తలెత్తి నన్ను పరిశీలనగా చూసింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. టీచర్, చాలా థ్యాంక్స్ టీచర్ అంటూ నా కాళ్ళ మీద పడింది. లేలే, ఎందుకు ఇవని చేశావు? ఆమెని పైకి లేపుతూ లాలనగా అడిగాను. పార్వతి ఏడుస్తూ నన్ను బయటకు తీసుకువచ్చింది. ఆ కళ్యాణ మండపం నుండి ఆమె ఏడుస్తూ చెప్తే నాకు అర్థమైంది. ఇది పార్వతికి రంగడితో పెళ్లి కుదిరింది.
రంగడు మొదట్లో పొలాలకు కూలీకి వెళ్ళేవాడు. అతనికి తోడు తను వెళ్ళేది. 4 పిల్లలు పుట్టారు. చివరికి అతన్ని బలవంతాన ఒప్పించి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంది. కరువు వచ్చి వాళ్ళ ఊరిలో పొలం పనులు ఆగిపోయాయి. పొట్టజేత్తో పట్టుకొని కడప చేరుకున్నాను. కడపలో ఓ రిక్షా బాడుగకు తీసుకొని తొక్కుతూ ఉండేవాడు. పార్వతి కూడా అంట్లు తోముతూ 4 డబ్బులు సంపాదిస్తూ ఉండేది. ఇలా ఉండగా రంగడికి క్షయవ్యాధి వచ్చింది. రిక్షా తొక్కలేకపోతున్నాడు. మంచం మీద పడ్డాడు. కుటుంబ భారం పార్వతి మీద పడింది. అంట్లు తోమితే ఎంతని సంపాదించగలదు? చాలని సంపాదనతో ఇల్లు గడుపుకొస్తున్నది. ఎప్పుడన్నా ఇలా పెళ్ళిళ్ళకు పిలిస్తే 4 పూటలా అన్నం తినచ్చు. అందుకనే తను తిన్నంతా తిని అన్నం, స్వీటు, కారాలు ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో మూట కట్టుకొని చీరలో దోపుకొని తీసుకుపోతూ పట్టుబడింది. దొంగతనం నేరమని నువ్వు చదువుకోలేదా పార్వతి? ఆర్ద్రంగా అడిగాను. నిజమే టీచర్, కానీ ఆకలితో నా పిల్లలు మా పెనిమిటి చచ్చిపోతున్నారు. ప్రాణాలు నిలుపుకోవడానికి ఆపద్ధర్మంగా ఈ పని చేయవలసి వచ్చింది. ఆ రోజు మీరు చెప్పినట్లు చదువుకొని ఉంటే నేను కూడా మీలాగా టీచర్ ఉద్యోగం చేస్తూ హాయిగా ఉండేదాన్ని. పార్వతి వలవలా ఏడ్చింది. నాకు ఆమెను చూస్తే జాలి కలిగింది. పోనీ ఇప్పుడన్నా చదువుకోవచ్చు కదా, ఓపెన్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. పార్వతిని అడిగాను. తినడానికే తిండి లేదు. నా చదువుకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాను? కానీ మీరన్నట్లు సంసారంలో పడిన తర్వాత చదువుల సారం ఎవరికీ అంటదు. మిగిలేది నిస్సారం, నీరసం మాత్రమే జీవితంలో, బాధగా చెప్పింది. పర్సు తీసి ఓ 500 కాగితం ఆమె చేతిలో పెట్టాను. ఎందుకు టీచర్? సంభ్రమంతో అడిగింది. ఏదో నాకు చేతనైనంత సాయం. దీంతో నీ సంసారం వెళ్ళిపోతుందని కాదు, ఓ 4 రోజులు ఆనందంగా గడుపుతావని ఆశ. వద్దు టీచర్, గురువుల దగ్గర తీసుకోకూడదు. నేనే మీకివ్వాలి. ఆ రోజు మీరు చెప్పిన మాటలు విని ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు. అన్నట్లు నా స్నేహితురాలు గౌరీ కూడా నాలాగే చదువు మానేసి కూలికి పోతూ నానా పాట్లు పడుతున్నది తెలుసా? అడిగింది. గుర్తొచ్చింది. గౌరీ పార్వతి స్నేహితురాలు. పార్వతి మానేసిన ఓ నెలకు తను కూడా మానుకుంది. ఏదో ఫ్యాక్టరీలో కూలీకి పోతానని చెప్పి ఎంత నచ్చజెప్పినా వాళ్ళు వినలేదు. ఆడపిల్లకు చదువు ఎందుకు అని గొడవ చేసి తీసుకుపోతారు. గౌరీ కనిపిస్తుందా? అడిగాను. లేదు, ఎప్పుడన్నా రోడ్ల మీద తవ్వుతున్నప్పుడు కూలి పని చేస్తూ కనిపిస్తుంది. పోనీలే, ఆమెన్నా బాగుందా? ఏం బాగు? అదే బాగు. గుడిసెలో కాపురం. రేపు ఏమవుతుందో తెలియని బతుకులు మావి. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, మీ ఇద్దరికీ చదువుకోమని. వింటేగా మీరు? బాధగా చెప్పాను. మాకు ప్రాప్తం లేదు టీచర్ అంటూ నేనిచ్చిన నోటు జేబులో పెట్టుకొని నా కాళ్లకు నమస్కరించి మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోయింది. భారమైన మనసుతో పెళ్లి పందిరిలోకి నడిచాను. మరునాడు గాని మనసు విప్పి వసంతతో మాట్లాడడం కుదరలేదు. వసంత, ఆలస్యంగానన్నా పెళ్లి చేసుకున్నావు, సంతోషం అని చెప్పాను. మరి ఏం చేయను? చదువు అయ్యేసరికి 25 పట్టింది. ఆ తర్వాత రీసెర్చి చెప్పుకుంటూ పోయింది. ఇంతకీ నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు? అడిగాను. భారత ప్రభుత్వం నడిపే ఓ గొప్ప రీసెర్చి ఆఫీసర్ని. నేను చేసిన రీసెర్చికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. రేపు అమెరికాలో జరిపే కాన్ఫరెన్స్లో నన్ను పేపర్ చదవమని రాయల్ సొసైటీ వాళ్ళు ఆహ్వానించారు చెప్పింది వసంత. ఇంతలో వసంత అన్నయ్య వచ్చాడక్కడికి. శాంతి గారు, మేము ఆడపిల్లలకు చదువు ఎందుకని అనుకున్నామా? అలా అని చదువు మాన్పించి ఉంటే చాలా ఘోరమైన పొరపాటు చేసిన వాళ్ళము అయ్యేవాళ్ళం. ఇప్పుడు చెల్లాయి పేరు తెలియని దేశం లేదు. ఫిజిక్స్లో తను చేసిన రీసెర్చికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. తనలో ఇన్ని తెలివితేటలున్నాయని మాకు తెలియదు చెప్పాడు వసంత అన్నయ్య. నాకు ముందే తెలుసు వసంత జీనియస్ అని చెప్పాను. కానీ పెళ్లి చేసుకొని రీసెర్చి చేసి ఉంటే బాగుండేది. ఆమె ఏదో పోగొట్టుకున్నట్లు చెప్పాను. తప్పంట. ఆయాల పెళ్లి చేసుకుని ఉంటే ఆమె రీసెర్చి ఇంత బాగా చేసేది కాదు. మీకో సంగతి తెలుసా? బహుళజాతి కంపెనీలో కొన్ని ఆమె రీసెర్చిని తమకు అమ్మమని కోట్లు ఆశ చూపుతున్నాయి. ఆమె పైన ఆ విషయంలో ఎంతో ఒత్తిడి ఉంది చెప్పాడు. నేను బిత్తరపోయి నిజమా అన్నట్లు వసంత వంక చూశాను. అవును శాంతి, ఎన్ని కోట్ల డాలర్లు నాకు ఆశ చూపించినా నా రీసెర్చి ఫలితాన్ని బహుళజాతి కంపెనీలకు అమ్మను. అది భారతదేశానికి మటుకే ఇస్తాను. అది ప్రజలకు ఉపయోగపడాలి. స్వార్థపరుల చేతుల్లో పడి డబ్బు సంపాదనకు పునాది వెయ్యకూడదు. నా జీవితాశయం అదే.
నా తెలివితేటలు, నా పరిశోధన ఈ భరత జాతికి, ఈ మానవ జాతికి ఉపయోగపడాలి. వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుతురు నింపాలి. అదే నా జీవిత ధ్యేయం, వసంత చెప్పింది ఆవేశంగా. నా వసంతలో కొత్త అవతారాన్ని చూశాను. భారత ప్రభుత్వం ఈమెకు బిరుదు ప్రదానం చేయబోతున్నది. అదీగాక ఎన్నో వసతులు కల్పిస్తున్నది. వసంత మాకు, ఈ దేశానికి గర్వకారణం. వసంత తండ్రి చెప్పాడు గర్వంగా. నాకు గుర్తొచ్చింది. ఆయనే వసంతకు చదువు ఎందుకని నానాయాగి చేశాడు కొన్ని సంవత్సరాల కిందట. వసంత నేను డిగ్రీలో పోటీపడి చదివేవాళ్ళం. చాలాసార్లు నేను ఫస్ట్ వచ్చేదాన్ని. ఆమె నా వెనక ఉండేది. నా తెలివితేటలకు తను ఈర్ష్యపడేది. అటువంటిది ఇప్పుడు ఆమె తెలివికి దేశం గర్వపడుతున్నది. చాలామంది ఈర్ష్యపడుతున్నారు. నేను కూడా ధైర్యం చేసి ఆమెలా చదువుకొని ఉంటే నాకు కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు వచ్చేవి. వసంత తన భర్తను పరిచయం చేసింది. వెంకట్ అని నా కొలీగ్, రీసెర్చి ఆఫీసర్, నా ఫ్రెండు శాంతి. అతను నమస్కరించాడు. వసంతకు తగ్గట్టు చక్కని అందగాడు, సంస్కారవంతుడు, తెలివిగలవాడు. శాంతి గారు, వసంత లాంటి ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు ధన్యులు. కన్న దేశం చరితార్థకమయ్యింది. నేను అందరికీ మనవి చేసేది ఒకటే, తెలివితేటలున్నప్పుడు ఆడపిల్ల అని ఈసడించి చదువు మానిపించకుండా ఆమెని బాగా చదివించండి. చదువు విషయంలో స్త్రీ పురుష వివక్ష తీసుకురావద్దు వెంకట్ చెప్పాడు. నిజమే, నా పిల్లల్ని బాగా చదివిస్తాను అని నిర్ణయం తీసుకున్నాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.